చంద్రబాబు నమ్ముతారంటారు. అంటే 5 ఏళ్ల పాటు మొదటి అధికారంలో ఉండి మోడీతో కలిసి ఉండి ఎన్డీఏలో ఉండి ఒక రాజధాని పూర్తి స్థాయిలో కట్టలేక గ్రాఫిక్స్ పెట్టినటువంటి వ్యక్తిగా ఆయనకు కూడా పేరున్నది. జనసేన చంద్రబాబు నాయుడుకునేటువంటి ప్లస్లు ఏమనుకుంటున్నాను, మైనస్లు ఏమనుకుంటున్నాను? ప్లస్ లేదు. ఇప్పుడు యాక్చువల్గా మన పబ్లిక్ ఎట్లున్నారంటే అధికారంలో ఉన్న వాళ్ళు దించడానికి ఎవరైతే ప్రత్యక్షంగా ప్రత్యామ్నాయంగా కనపడతారో వాళ్ళ వైపు చూస్తారు. ఇప్పుడు పోయినసారి చంద్రబాబు నాయుడు దించాలని ప్రజలు అనుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఆయనకి బంగారుపల్లెంలో పెట్టి ఇచ్చారు. 151 సీట్లు అంటే చిన్న విషయం కాదు కదా, అంత బాగా ఇచ్చారు. అంతే. ఈసారి మరి ఈయనకి ఇవ్వడానికి ఆయన కూడా పాపము రివర్స్ గిఫ్టా రిటర్న్ గిఫ్టా ఇస్తాను అట్లా ఇస్తా అన్నాడు. అది అతను నిజంగా చెప్పాలంటే నాకు అనిపిస్తుంది, నేను టీవీలో చెప్పలే, ఫస్ట్ టైం చెప్తాను, జగన్మోహన్ రెడ్డి నిజంగా ఈ కక్ష సాధింపులకు పోకుండా ఈ అభివృద్ధి విషయంలో కొద్దిగా ఆలోచించి ముందుకు పోయి ప్రజాస్వామ్యబద్ధంగా అందరూ కలుపుకొని పరిపాలన చేసింటే ఆయన ఊరికే కాలు మీద కాలేసుకునే సెకండ్ టర్మ్ ప్రజలు ఆయనకి ఇచ్చిండేవాళ్ళు. అతను ఎంత కక్ష సాధింపు అంటే ఏ దాన్ని ముందుకు పోనీలే, ఒక ప్రాజెక్టును ముందుకు పోనీలే. ఆ రాజధాని విషయం అనవసరంగా దాన్ని 3 ముక్కలాట చేసి దాన్ని ఎటు కాకుండా ఒక తుగ్లక్ అని పేరు తెచ్చుకొని, అసలు నీకు అమరావతి రాజధాని ఏం చేసింది? నిన్ను 1,00,000 కోట్లు పెట్టమని ఎవడు పెట్టమన్నా? 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు పెట్టాల్సిన అవసరమే లేదు అక్కడ. అందులో అంటే జగన్ ఎంత ఇదో చంద్రబాబు కూడా అంతే బ్యాడ్ నేమ్ వచ్చేసింది. బ్యాడ్ నేమ్ చంద్రబాబుకి ఎందుకు వస్తుంది? చంద్రబాబు కనీసం ల్యాండ్ అక్వైర్ చేశాడు, తర్వాత 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. ఇతను ఇంకో 4-5 వేల కోట్లు ఖర్చు పెట్టింటే అది అక్కడ రాజధాని అయిపోయింది. ఇంకా అంత అనవసరంగా అతను దాన్ని అంతా విధ్వంసం చేశాడు, ఎటు కాకుండా చేశాడు. పోన్లే, నువ్వు 3 రాజధానులు అన్నావు, 3 రాజధానులు కట్టావా నువ్వు? అది చేయలే. హైకోర్టు పెడతాను కర్నూలు అన్నావు, అసలు ప్రపోజలే పంపలే. తర్వాత విశాఖపట్నంలో పరిపాలన రాజధాని అని అక్కడ కట్టాడు. ఆడపోయి ఏం చేశాడు? రిషికొండ గుండు కొట్టించి అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ కట్టాడు 450 కోట్లతో. అంత అవసరం ఏముంది? కాబట్టి ఏమంటే నువ్వు చెప్పిన దానికి ఏం కట్టుబడి చేయలేకపోయావు. కాబట్టి ఏమంటే పబ్లిక్లో అదంతా కూడా ఆలోచిస్తున్నారు. నాకు తెలిసినంత వరకు ఎలైట్ క్లాసు, పరిపాలన గురించి తెలిసిన వాళ్ళు, లేదా ప్రభుత్వం అంటే ఇట్లుండాలి అని అనుకునే వాళ్ళు ఎవరు కూడా అతనికి ఓట్లు లేరు. జనసేన చంద్రబాబుకు కొంత ఆ విషయంలో పాజిటివ్ ఉండేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కదా. చంద్రబాబు నాయుడు అంటే కొద్దిగా పరిపాలన చేస్తాడు అనేది ఒకటి ఉంది కదా పబ్లిక్.